కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడు చంద్రబాబు నాయుడు? రకరకాల వార్తలు వచ్చినాయి నిన్న. అందులో చాలా వరకు గాసిప్పే. ఎందుకంటే ఆయన 10 మినిస్ట్రీస్ అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వంలో అని. అందులో వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ పదవులు అరౌండ్ 30-31 ఉన్నాయి ఈ పోయిన ఎన్డీఏ ప్రభుత్వంలో. ఒక 30 అవి, ఇంకొక అరౌండ్ 30 ఎంఓఎస్ అంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు. ఒకళ్ళిద్దరేమో ఇండిపెండెంట్ ఛార్జ్ అన్నారు. అటువంటి 30లో ఇన్ని పదవులు ఎక్కడ వస్తాయి? మొత్తం చూసినా కూడా 60-65 ఉన్నాయి. అంటే 80 వరకు ఇవ్వచ్చు, కానీ జనరల్గా అరౌండ్ 60-65-70 అంతవరకే ఇస్తున్నారు ప్రస్తుతం మంత్రి పదవులు కేంద్రంలో. అటువంటి చోట్ల 10 మంత్రి పదవులు అడుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి, నా అవగాహన మేరకు ఆయన బహుశా మ్యాక్సిమం 3 క్యాబినెట్ బెర్త్స్, ఒక 2 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అడగొచ్చు. బీజేపీ వాళ్ళు బహుశా 2 క్యాబినెట్ బెర్త్లు, 2 లేక 3 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ పదవులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. దానికి సంబంధించి ఇంకా ఏమీ క్లారిటీ రాలేదు. అంత హడావుడిపడి తొందరపడి అడిగే మనిషి కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకు చాలా అవగాహన ఉంది, చాలా మెచ్యూరిటీ ఉంది. ఇవన్నీ పత్రికలు రాసుకునేవే. మీరు పత్రికల్లో వచ్చేవి లేక ఎస్పెషల్లీ తెలుగు టీవీల్లో వచ్చేవి చూసి ఒక అవగాహన ఏర్పరచుకోవద్దు. ఈయన 10 అడిగాడు, అది అడిగాడు, ఇది అడిగాడు అని. స్పీకర్ పదవి అడుగుతున్నారు అనేది వాస్తవం. అది కూడా ఎందుకో చెప్తాను నేను. స్పీకర్ పదవి, దానితో పాటు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ క్యాబినెట్ ర్యాంక్లో 2 లేక 3, అదేవిధంగా మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ అవి కూడా కీలకమైన పోర్ట్ఫోలియోస్ 2 లేక 3 అడుగుతున్నారు అని నాకున్న సమాచారం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, స్పీకర్ అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో కూడా స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రంలో. అది ఈ తరం వాళ్ళకి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. 99లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతుతోనే నిలబడింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, నాకు మంత్రి పదవులు ఏమి వద్దు కేంద్రంలో, నేను బయట నుంచే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అప్పటికి బీజేపీ ఒక అంటరాని పార్టీగా ఉంది. బీజేపీ అనేది ఒక కమ్యూనల్ పార్టీ. అటువంటి పార్టీతోటి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అంటకాగడం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఏం చేశాడు అంటే, మేము బయటిని సపోర్ట్ చేస్తాము, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకోము, అదే సమయంలో రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటాము. ఆ విధంగా తెచ్చుకున్నారు కూడా. నిన్న కూడా మాట్లాడాను అది, నేను చాలా తెచ్చుకున్నారు. అందుకనే ఆయన చెప్పిన మాట వేదవాక్కులాగా నడిచింది ఆ రోజున ఢిల్లీలో. అప్పుడు స్పీకర్ పదవి ఒకటే తీసుకున్నాడు. జిఎంసీ బాలయోగ్ గారికి ఇచ్చారు. ఆయన తొలి దళిత స్పీకరు భారత పార్లమెంట్లో. ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంతకుముందు వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక దళిత మహిళకి స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే. ప్రతిభా భారతి గారు, ఆవిడ మొట్టమొదటి దళిత మహిళా స్పీకర్. అదేవిధంగా బాలయోగ్ గారికి కూడా ఇచ్చారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకర్ పదవిని అడుగుతున్నారు. చాలా మంది చెప్పేది ఏమిటంటే, ఎందుకు స్పీకర్ పదవిని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఈ కోయలేషన్ గవర్నమెంట్లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీకర్ పదవి ఆ విషయంలో కీలక పాత్ర వహిస్తుంది. పార్టీలు మారటం, డిఫెక్షన్స్, ఇట్లాంటి విషయాల్లో తుది నిర్ణయం స్పీకర్దే. ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. అదేంటంటే బీజేపీ మీద ఒక అపవాదు ఉంది. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అదేంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనియడం లేదు. ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలను బతకనీయకుండా వాళ్ళందరినీ కూడా లాగేసుకుంటున్నారు, కలిపేసుకుంటున్నారు తమలో అనేటువంటి విమర్శ ఉంది. రేపు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో మరొక ప్రాంతీయ పార్టీకి కూడా కలగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్. స్పీకర్ గుర్తించాలి రేపు డిఫెక్షన్ జరిగితే, లేక డిస్క్వాలిఫై చేయాలి. ఇటువంటి అధికారాలన్నీ కూడా స్పీకర్కే ఉంటాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవిని కోరుతున్నారు అనేది ఒక విశ్లేషణ. తద్వారా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి కుదురుతుంది. బీజేపీ రేపు ఎప్పుడైనా అటువంటి ప్రయోగానికి పూనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను తీసేసుకుందాం మనం, అప్పుడు అసలు ఈ కోయలేషన్ అవసరమే ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తే, ఆ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగపడతాడు. అందువల్లనే స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతోంది అనేది ఒక సమాచారం. దీంతో పాటు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అడుగుతున్నారు. రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షిప్పింగ్ అండ్ పోర్ట్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, అలాగే జలశక్తి మినిస్ట్రీ, ఇట్లాంటివి అడుగుతున్నారు అని వార్తలు. ఇక పత్రికల్లో లేక టీవీల్లో రకరకాలు వచ్చినాయి అనుకోండి. ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారని ఇట్లాంటివి వచ్చినాయి. అవి వాటిల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. అవన్నీ ప్రస్తుతానికి గాసిప్పే. ఎందుకంటే మినిస్ట్రీకి సంబంధించి పూర్తి చర్చలు యాక్చువల్గా నిన్న జరగలేదు.
ఇవన్నీ కూడా బ్యాక్ ఛానల్స్ ద్వారా వస్తున్నటువంటి వార్తలు. నేరుగా ఇంతవరకు టీడీపీ బీజేపీ అధిష్టానంతో కూర్చొని ఇదిగో ఈ పదవులన్నీ మాకు కావాలి అని చెప్పి లిస్ట్ ఏమీ పెట్టలేదు. ఇవి బ్యాక్ ఛానల్స్ ద్వారా చేస్తారు ముందు. అంటే ఫీలర్స్ అంటారు కదా, ఫీలర్స్ వదులుతారు. అట్లా అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్ బట్టి మార్చుకుంటారు కొంచెం. ఇది నెక్స్ట్ 1 or 2 డేస్లో కానీ ఇవన్నీ ఫైనలైజ్ కావు. వీటితో పాటు మరొక ఆసక్తికరమైన వార్త కూడా వచ్చింది నిన్న జాతీయ మీడియాలోను సోషల్ మీడియాలోను. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనతాదళ యునైటెడ్ పార్టీ, ఈ 2 పార్టీలు ఒక డిమాండ్ చేస్తున్నాయి. అదేమిటంటే హోమ్ మినిస్టర్గా కేంద్రంలో అమిత్ షా గారు ఉండటానికి వీల్లేదు అని వాళ్ళు ఇది ఒక కండిషన్గా పెడుతున్నారు. ఎందువల్ల అంటే హోమ్ మినిస్టర్ చేతుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ ఇట్లాంటి సంస్థలన్నీ ఉంటాయి. వీటిని ఉపయోగించే బీజేపీ అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోంది, బ్లాక్మెయిల్ చేస్తోంది అనేటువంటి ఆరోపణలు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే రేపు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురు కాకుండా అమిత్ షా గారిని పెట్టవద్దు హోమ్ మినిస్టర్గా అనేటువంటి డిమాండ్ చేసినాయి అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకవేళ నిజంగానే వీళ్ళు డిమాండ్ చేసినా కూడా ఆ డిమాండ్ని బీజేపీ అంగీకరిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఆ స్థాయి డిమాండ్ చేయగల కెపాసిటీ ఉన్నదా ఈ 2 పార్టీలకి అనేది కూడా అనుమానమే నాకైతే. కానీ ఇది కూడా వచ్చింది నిన్న మీడియాలో. మొత్తానికి ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు ఎంత హేళన చేసినా, ఎవరు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడినా ఇది పొలిటికల్ రియాలిటీ. చాలామంది వ్యాఖ్యాతలు, మేధావులు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోయింది అని చెప్పి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో మాత్రమే కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఒక తీర్పు ఇచ్చారు గతంలో చాలాసార్లు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే అంతా తిరగబడి ఇక్కడ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పని దాదాపుగా అయిపోయింది అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఎందుకంటే వారికి ఇప్పుడు దాకా వచ్చిన లెక్కల ప్రకారం అయితే 1 సీటు కూడా వచ్చేట్టు లేదు పార్లమెంట్లో. ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మరే అధికార పార్టీకి జరగనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి గారికి జరగబోతోంది. మరి తాజా లెక్కల ప్రకారం అయితే 10 కూడా వచ్చేట్లు లేవు. అంటే డబుల్ డిజిట్ కూడా సంఖ్యలో కూడా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం కనిపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి అప్పట్లో 23 అనే ఎకతాళి చేశారు తెలుగుదేశం పార్టీని. అట్లాంటిది ఇప్పుడు 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే 9 ఉన్నది నంబరు. ఎంత అవమానకరం. అపోజిషన్ స్టేటస్ కూడా వచ్చే అవకాశం లేదు. 94లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్గా గతి పట్టించారు. అప్పుడు కూడా అపోజిషన్ హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి. అందుకనే అపోజిషన్ గ్రూప్ అని చెప్పి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 8 మందిని వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి అపోజిషన్ గ్రూప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా అపోజిషన్ లీడర్కి ఆ స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ అంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్తో సమానం. క్యాబినెట్ ర్యాంక్తో సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ట్రీట్ చేశారు, ఆయన ప్రభుత్వం ఎట్లా ట్రీట్ చేసిందనేది తెలుసు. ఏంటి క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కూడా లేదు. ఆయన అత్యంత సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉన్నది ఆయనకి. దాంతోపాటుగా ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతోటి వైఎస్ఆర్సీపీని ఈయన ఎట్లా కాపాడగలడు అనే పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు, ఆ పార్టీ నాయకుల ముందు ఉన్నది. అదే సమయంలో ఈ పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, ఆయన ముసలాడు అయిపోయాడు, ఆయనకు వృద్ధాప్యం మీద పడింది, ఆయన వల్ల కాదు పార్టీ నడపటం అన్నవాళ్ళు ఇవాళ చూస్తే పరిస్థితి ఎట్లా తిరగబడింది. ఆయన ఆంధ్రప్రదేశ్లో గెలవడం కాదు, పెద్ద మెజారిటీతో గెలవడం కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు, నేషనల్ లెవెల్లో ఇవాళ ఆయన ఒక కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది. బహుశా ఇది విధి రాత అనుకోవాలి, ఐరనీ అనుకోవాలి. అసలు రాష్ట్రంలోనే అతిగతి లేదని చెప్పి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వారితో మరి కలగలిసిపోయినటువంటి మేధావులు, వ్యాఖ్యాతలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉస్ట్రా పక్షిలాగా, ఫీనిక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆయన మళ్ళీ పైకి వచ్చాడు. బూడిదలోంచి పైకి వచ్చిన పక్షి ఫీనిక్స్ అనేది అట్లా వచ్చాడు. ఇవాళ కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సీట్లు లేవు. ఎన్డీఏ భాగస్వాములతో కలిపి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది 240 సీట్లు కాబట్టి. మిగతా 50 సీట్లు భాగస్వామ్య పక్షాలకు వచ్చినాయి. ఈ భాగస్వామ్య పక్షాల్లో అన్నిటికంటే పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 16 సీట్లు ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం 16 ఎంపీ సీట్లు వస్తున్నాయి. సో ఈ 16 ఎంపీ సీట్లతోటి ఆయన బీజేపీ తర్వాత లార్జెస్ట్ పార్టీ ఎన్డీఏ కూటమిలో. ఆయన తర్వాత జనతాదళ్ యునైటెడ్ బీహార్లో నితీష్ కుమార్ గారిది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు లేకుండా బీజేపీ వారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఈయన వారితో మాట్లాడారు, పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఇక ఇవాళ రేపట్లో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తారు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈసారి ఏర్పడిపోయే ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పినా కూడా బీజేపీకి సొంతంగానే బలం ఉంది కాబట్టి అందరూ మంత్రులు కానివ్వండి, అందరూ వాళ్లే. ఈసారి మరి తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవాలి కాబట్టి వీళ్ళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. 2014లో జరిగినట్టుగా. అప్పట్లో 2 మంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలుసు మనకి, అశోక్ గజపతిరాజు గారికి, సుజనా చౌదరి గారికి. సో ఈసారి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పాత్ర ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈవెన్ దో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఎవరు ఊహించిన మెజారిటీ వచ్చినా కూడా బహుశా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి ఎన్నికలకి. ఆ సందర్భంలో బీజేపీకి, జనసేనకు కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో ఉంటాయి. అదేవిధంగా సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఎక్కువ పాత్ర ఉంటుంది. సో ఓవరాల్గా ఇందులో విషయం ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అని చెప్పి తీసి పారేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, అదేవిధంగా చాలామంది వ్యాఖ్యాతలు, వాళ్ళతో పాటు చాలామంది మేధావులు, వాళ్ళతో పాటు హైదరాబాద్లో కూర్చున్నటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా, వ్యాఖ్యాతలు కూడా కొట్టిపడేశారు. వారందరూ ఇవాళ మట్టి గరిచారు. అది చెప్పుకోవాల్సింది. ఇవాళ వాళ్ళు ఎవరైతే గెలుస్తారు, ఎవరికైతే పెద్ద భవిష్యత్తు ఉన్నదని చెప్పారో ఆ బీఆర్ఎస్ పార్టీ, ఆ కేసీఆర్ గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వైఎస్ఆర్సీపీ, వాళ్ళ యొక్క అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడింది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకమైంది.